హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ మొదలైపోయినాయండి స్కూల్స్. చూసారా మాది ఎంత అల్లరి చేస్తుందో. కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడైతే ఏ వీడియో అయినా కూడా కొంచెమైనా పెట్టడానికి డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఏదో కర్రీ వండే వరకు లేట్ అవుతుంది కదా, ఇలానే ఏదో ఒక వెరైటీ పొద్దున్నే మనకి లంచ్లో చేసి పెట్టేద్దాం. ఎవరికైనా ఇట్లా ఒక్కరిద్దరు ఉంటే దబదబ చేసి పెట్టేస్తారు కదా, అలా అని నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి. వాడికి చాలా ఇష్టం ఎగ్ రైస్, ఆలు రైస్. అలాగే పైనుంచి హాఫ్ బాయిల్ అంటారు కదా, ఆమ్లెట్ లాగా, అందులో ఉప్పు కారం అట్లా కలపకుండా పైనుంచి వేసేటట్టుగా అట్లా వేసేసుకొని ముందేసే రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మాది పక్క నుండి గుంజుతుంది, ఊకే పక్కన లాగుతుంది, పొయ్యి పట్టుకుంటుంది. మధ్యలో చూపిస్తాను. ఎగ్ రైస్ అంటే తెలుసు కదా, అందరికీ తెలిసిందే. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కాస్త ఉప్పు, ఎందుకంటే ఎగ్ వేస్తాం కదా, అలాగే కారం ఇలా వేసుకొని కాస్త గోలించుకొని పక్కన ఇంకొకటి పెట్టుకొని ప్యాన్, దాంట్లో హాఫ్ బాయిల్ కోసం ఒక ఎగ్ అయితే వేసేసుకున్నానండి. అది అయిపోయేలేపు ఇది కూడా అయిపోతుంది. ఒక పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను, అన్నం కూడా అయిపోయింది. పైనుంచి ఉప్పు కారం కాస్త వేసుకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చండి. పక్కన మాది ఉంది, అందుకే నేను మాటలు కూడా చక్కగా మాట్లాడలేకపోతున్నాను. పెప్పర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే చిన్నపిల్లలు కదా కొంచెం కడుపులో మండుతుందని ఉప్పు కారం మాత్రమే వేశాను. ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అలాగా మా ఆయన కూడా ఇందులో ఆమ్లెట్ వేసుకుంటాడు. చూడండి, ఆయన కలుపుకున్నాడు. రైస్ అయితే ఎంత మంచి చేద్దాం అనుకున్నా అండి, పక్క నుండి మా పిల్ల లాగుతుంది కదా, నేను ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాను కదా, ఎగ్ అయితే వేసుకోలేదండి అందులో. ఇప్పుడు వేసుకుంటాను, ఏం కాదు. పక్కకంతా రైస్ అనుకున్నాను, దాంట్లో ఎగ్ వేసుకున్నాను. కాస్త ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై అయినట్టు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఎగ్ తొందరనే ఫ్రై అయిపోతుంది. ఈ రైస్ అంతా అందులో వేసుకొని మొత్తం కలిపేసుకుంటా. కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను రైస్లో, అయితే కొంచెం నీచు వాసన రాకుండా ఉండడానికి మాత్రమే వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని, నాకంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎగ్ రైస్ అంటే, ఎందుకు అస్సలు నచ్చదు. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. 2 ఎగ్స్ వేస్తాను, కాకపోతే అటు ఒక ఎగ్ వేసాను కదా ఆల్రెడీ, బాగుండదు, కడుపు నొప్పి లేస్తుంది. ఈ రైస్ అయితే అయిపోయింది. అటు ఆమ్లెట్ ఆయనకు రెడీ అయిపోయింది. చూసారా, మధ్యలో ఇది పక్కకు వచ్చి పీక్తా ఉంటుంది. హాయ్ చెప్పమంటే నవ్వుతుంది. ఎగ్ రైస్ అయితే అయిపోయింది. 1కి బాక్స్లోకి పెట్టేస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాక్స్లోకి వేసేసుకొని పైనుంచి హాఫ్ బాయిల్ అనే ఆమ్లెట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి స్కూల్స్. అలాగే నేను బయటికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో పనులు చాలామందికి చాలా ఉంటాయి. బాయ్ బాయ్.